2021 అక్టోబర్ 18వ తేదీన ఆంధ్ర ఒడిషా బోర్డర్ ఏవోబీలోని చింతపల్లి మండలంలోని గంజాయి సాగు చేసే కొన్ని గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. అప్పట్లో అక్కడ దారికి ఇరువైపులా చాలా చోట్ల గంజాయి తోటలు కనిపించాయి. మళ్లీ 2023 డిసెంబర్ 26న చింతపల్లి సర్కిల్లో మరోమారు పర్యటించింది. ఈసారి గంజాయి తోటలు గ్రామాల సమీపంలో దాదాపుగా కనిపించలేదు. గత 3 ఏళ్లుగా పోలీసులు పరివర్తన పేరుతో గిరిజనులను గంజాయి సాగుకు దూరం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. పరివర్తన కార్యక్రమం గత 3 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నిరంతరం సాగుతూనే ఉంది. ఏవోబీలోని ఏపీ భూభాగం చాలా వరకు గంజాయి తోటలను గిరిజనులే స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. గంజాయి సాగుకు దూరంగా ఉంటూ మినుములు, రాగులు, పసుపు, వరి వంటి సంప్రదాయ పంటలను పండిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే గిరిజన రైతులు మళ్లీ గంజాయి సాగు చేస్తే తప్ప తాము బతికే పరిస్థితి లేదని అంటున్నారు. అసలేం జరిగింది? ఎందుకు ఈ పరిస్థితి? మళ్లీ గంజాయి సాగే దిక్కని గిరిజనం ఎందుకంటున్నారు? పోలీసుల వెర్షన్ ఏంటి? జీకే వీధి మండలంలోని దారకొండ పంచాయతీలో 300 మంది నివసించే గిరిజన గ్రామం గంగవరం. ఇక్కడ వరి, పసుపు, మినుములు, రాగులు పండిస్తారు. కానీ గత 2 ఏళ్లుగా పంటలతో నష్టపోయామని, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు బీబీసీతో చెప్పారు. గతంలో ఇక్కడ 200 ఎకరాల్లో గంజాయి సాగు చేసినట్లు గిరిజనులు చెప్పారు. నాకు 6 ఎకరాల పొలం ఉంది. దానిలో గత 2 ఏళ్లుగా మినుములు, పసుపు, కొంత రాగులు వేశారు. ఈ 2 ఏళ్లలో 2 సార్లు తుఫాను వల్ల పంట నష్టపోయింది. ఆ తర్వాత అకాల వర్షాలు, విత్తనాలు నాణ్యత లేకపోవడం, కొద్దో గొప్పో పంట వచ్చినా అది తినడానికి సరిపోలేదు, అమ్మడానికి పనికిరాదు అన్నట్టు అయిపోయింది అని గంగవరం రైతు రాము బీబీసీతో చెప్పారు. రాము పొలంలో ఆవులు అక్కడున్న కొద్దిపాటి మినుము పంటను తింటూ కనిపించాయి. తానే ఆవులను పొలంలోకి వదిలేశానని, ఈ పంటను ఆవులైనా తింటే వాటి ఆకలి తీరుతుందని రాము అన్నారు. గత 2 నెలలుగా తన పొలంలో ఆవులు పంటను తింటున్నాయని ఆయన చెప్పారు. గతంలో గంజాయి సాగు చేసుకుంటే గొయ్యికి 1000 రూపాయలు వచ్చేవని, తానొక 150 గొయ్యిల వరకు సాగు చేసేవాణ్ణని రాము చెప్పారు. అప్పుడు ఏడాదికి కనీసం 1,00,000 రూపాయలు చేతికి వచ్చేవని, ఇప్పుడు అప్పులు తెచ్చి పొలంలో కాయకష్టం చేసినా కూడా ఏడాదికి చూసుకుంటే 30,000 నుంచి 40,000 వరకు అప్పు అవుతోందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో మళ్లీ గంజాయి పంట వేసుకుంటే తప్ప అప్పులు తీర్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. గంగవరం గ్రామంలో రాముతో పాటు బలరాం, భగవాన్, సమూరా, మల్లిక అనే గిరిజన రైతులను బీబీసీ కలిసి మాట్లాడింది. వీరిలో సమూరా తాను గతంలో గంజాయి పండించి ఇప్పుడు అక్కడే రాగులు వేసిన పొలానికి బీబీసీ బృందాన్ని తీసుకువెళ్లి తన పరిస్థితిని వివరించారు. గంగవరం గ్రామంలో రోడ్డు పక్కనే సమూరా పొలం ఉంది. అక్కడ చిన్న చిన్న మొక్కలు తప్ప మరేమీ కనిపించలేదు. నేనిక్కడ గంజాయి పండించేవాడిని. పోలీసు కేసులు, విచారణలు జరుగుతుండేవి. అయినా కూడా డబ్బులు కొంచెం ఎక్కువ మిగులుతుండటంతో గంజాయి పంట సాగు చేసేవాడిని. ఆ తర్వాత పోలీసులు పరివర్తన అనే కార్యక్రమం చేపట్టి మా గ్రామాల్లోకి వచ్చారు. గంజాయి వల్ల మాకు ఎదురయ్యే ఇబ్బందులతో పాటు మేం పండించే గంజాయి వలన సమాజంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయో, ఎవరు ఎలా నష్టపోతున్నారో వీడియోలు వేసి చూపించారు అని సమూరా చెప్పారు. పోలీసులు చెప్పిన మాటలతో ఇక తాను గంజాయి పండించకూడదని నిర్ణయించుకుని తన 2 ఎకరాల పొలంలో గతేడాది మినుములు, ఇప్పుడు రాగులు వేశానని సమూరా చెప్పారు. ఈ 2 పంటలు నష్టాలనే మిగిల్చాయని, అధికారులకు తమ కష్టం చెప్తే పట్టించుకోవడం లేదని తన పొలాన్ని చూపిస్తూ ఆయన ఆవేదన చెందారు. నాణ్యమైన విత్తనాలు లేకపోవడం, తుఫాన్లు, అకాల వర్షాలు ఇలా అనేక కారణాలతో పంటను కోల్పోయి నష్టాల పాలయ్యాం. బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నాం అంటూ అధికారులకు మా కష్టాలు తెలియచేస్తూ మంచి విత్తనాలు ఇస్తే మళ్లీ పంటలు వేసుకుని మరో ప్రయత్నం చేస్తామని విన్నపాలు ఇచ్చాం. కానీ అధికారులు పట్టించుకోలేదు. నెలలు గడిచిపోయాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో గంజాయి పంట వేస్తేనే నయం అనిపిస్తోంది అని సమూరా బీబీసీతో చెప్పారు. ఏవోబీలోని గిరిజనులతో గంజాయి సాగు మాన్పించేందుకు పోలీసులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించి పోలీసులే గిరిజనానికి నాణ్యమైన విత్తనాలను, మొక్కలను అందించడంతో పాటు వారికి వివిధ బ్యాంకుల సహకారంతో వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు కూడా అందిస్తున్నారు. గంజాయి సాగుకు గిరిజనాన్ని దూరం చేసేందుకు పరివర్తన పేరుతో కార్యక్రమం చేపట్టిన పోలీసులు గంజాయి సాగును మానేసిన గిరిజనానికి సన్మానాలు కూడా చేశారు. అయితే గిరిజనులు మళ్లీ గంజాయి సాగు వైపే వెళితే బాగుంటుందని అనుకుంటున్నారనే విషయాన్ని చింతపల్లి సర్కిల్ ఏఎస్పీ కేపీఎస్ కిషోర్ దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది. కానీ కొన్ని చోట్ల గిరిజనులు గంజాయి సాగుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది. మీరు గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని వివరించిన దాన్ని బట్టి చూస్తే పంట నష్టపోవడం, అప్పులు పెరగడంతో వారు కోపంతో గంజాయి వైపు వెళుతున్నామని అంటున్నారని అర్థమైంది. మేం సిబ్బందితో వెళ్లి వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. గంజాయి సాగుతో ఎటువంటి నష్టాలో, ఒకవేళ కాస్త డబ్బులు సంపాదించినా కేసుల్లో ఇరుక్కుంటే అంతకు 4 గింతలు ఎలా పోతుందో అన్ని విషయాలు గతంలోనే వారికి వివరించాం. గిరిజనులకు గంజాయి సాగు అనే ఆలోచన కూడా లేకుండా వారితో మాట్లాడతామని
ఏఎస్పీ కిషోర్ చెప్పారు. గతంలో ఇతర పంటలతో పాటు గంజాయిని కూడా సాగు చేసేవారమని, అది కాస్త లాభదాయకంగా ఉండేదని గంగవరం గ్రామానికి చెందిన రాము బీబీసీతో చెప్పారు. సాధారణ పంటలు ఎన్ని వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తాయని అన్నారు. గంజాయి సాగు తప్పని తెలుసని, కానీ ఆర్థిక సమస్యలు, ప్రభుత్వాలు తమపై చూపుతున్న నిర్లక్ష్యంతో గంజాయి సాగు వైపు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాము బీబీసీతో చెప్పారు. మాతో పాటు మా చుట్టుపక్కలున్న అన్ని గ్రామాల్లో కూడా గంజాయి సాగు చేసేవారు. పోలీసుల సూచనలతో గంజాయి పంట వేయడం మానేసిన తొలి గ్రామం మాదే. అప్పట్లో పసుపు, మినుములు, వరి వంటి పంటలతో పాటే గంజాయి పంట కూడా వేసేవారు. గత 3 ఏళ్లుగా గంజాయి పంటకు పూర్తిగా దూరంగా ఉన్నా, కానీ ప్రస్తుతం మాకు మరో మార్గం కనిపించటం లేదు. ప్రభుత్వం గిరిజనులకు ఇస్తున్న పథకాలు కూడా మాకు సరిగ్గా అందటం లేదని రాము చెప్పారు. తన భార్య బిడ్డలను పోషించుకోవాలంటే ఇది తప్ప మరో మార్గం లేదని రాము కాస్త ఆవేశంగానే చెప్పారు. ప్రభుత్వం తమ బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కోరారు. గిరిజనుల పేదరికాన్ని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేసి కోట్లు గడించిన కొందరు వ్యాపారులు గత 2-3 ఏళ్లుగా గంజాయి సాగు లేకపోవడంతో చాలా నష్టపోయారు. ఇప్పుడు గిరిజన రైతులు సంప్రదాయ పంటలు వేసి నష్టపోవడంతో వారిని రెచ్చగొట్టి గంజాయి పంట వేసేటట్లు ప్రయత్నిస్తున్నారు. దీనిపై కూడా మా వద్ద సమాచారం ఉంది. గిరిజనులను గంజాయి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్న వారిని వదిలిపెట్టమని ఏఎస్పీ కిషోర్ హెచ్చరించారు. ఆంధ్ర ఒడిషా సరిహద్దులో 10,000 ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని 2021 అక్టోబర్లో పోలీసులు బీబీసీతో చెప్పారు. కానీ తాము చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతం కావడంతో గిరిజనులే స్వచ్ఛందంగా తాము పండించిన గంజాయి తోటలను ధ్వంసం చేశారని, దీంతో గతేడాది ఏఓబీలో 7,500 ఎకరాల్లో గంజాయి తోటలు ఉంటే వాటిని దాదాపుగా నాశనం చేశామని పోలీసులు బీబీసీతో అన్నారు. ప్రస్తుతానికి ఏఓబీలో 250 ఎకరాల్లో మాత్రమే గంజాయి పంట పండిస్తున్నట్లుగా తమ వద్ద శాటిలైట్ చిత్రాలతో కూడిన సమాచారం ఉందని కిషోర్ తెలిపారు. గంజాయి సాగుకు ఏఓబీలో అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో ఇక్కడ పెద్దగా కష్టపడకుండానే గంజాయి తోటలు పెరుగుతాయని తెలిపారు. అందుకే ఆర్థిక అవసరాలు తీరాలంటే గంజాయి తోటల సాగే గుర్తుకు వస్తుందని అంటున్నారు. ఎకరానికి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 10 రెట్లు సంపాదించవచ్చునని గిరిజనులు చెబుతున్నారు. గతంలో తెలుసో తెలియకో గంజాయి పండించాం. అప్పటికప్పుడు అవసరాలు తీరినా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మేం పడ్డ బాధలు అన్ని ఇన్ని కావు. గంజాయి సాగుతో సంపాదించిన దానితో పాటు మరికొంత డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. సంప్రదాయ పంటలు వేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నాం. కానీ ఈ పంటలు కూడా నష్టాలను మిగిల్చడంతో అప్పులు తీర్చేందుకు మళ్లీ గంజాయి పంటలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయని గిరిజనులు చెప్పారు. మాకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై ఇచ్చి బ్యాంకు రుణాల విషయంలో సహకరిస్తే మేం గంజాయి పంటల ఆలోచన కూడా చేయమని గంగవరం గ్రామానికి చెందిన బలరాం అన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట దారకొండ, నెలజర్త, గంగవరం గ్రామాల గిరిజన రైతులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అధికారుల దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. పంట నష్టాలు వచ్చి అప్పులు మిగలడంతో గిరిజనులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితులు కొనసాగితే మళ్లీ గంజాయి సాగు వైపు గిరిజనం వెళ్లే ప్రమాదం ఉంది. అది జరగకుండా ఉండాలంటే సబ్సిడీతో విత్తనాలు, మొక్కలు వెంటనే ఇవ్వాలి. రైతుల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని సిపిఐ నాయకులు సుంకర విష్ణుమూర్తి బీబీసీతో చెప్పారు. గిరిజనులు పూర్తిగా గంజాయి వేయడం మానేసి సంప్రదాయ పంటలు వేస్తున్నారు కాబట్టి కాఫీ, నేరేడు, పనస, జీడి తోటలను ఇవ్వటం ద్వారా వారిని ఆదుకోవాలని విష్ణుమూర్తి అన్నారు. గంజాయి సాగుకు దూరమైన గిరిజనుల్లో కొందరు మళ్లీ గంజాయి సాగుకు ఆకర్షితులయ్యే పరిస్థితులను పాడేరు ఐటీడీఏ పీఓ వి అభిషేక్ దృష్టికి కూడా బీబీసీ తీసుకుని వెళ్లింది. దీనిపై అధికారులను పంపించి వివరాలు తెలుసుకుని గిరిజనులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు.